తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు డిగ్రీ కాలేజీలో కానీ అదేవిధంగా పీజీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల నుంచి ఈరోజు లక్షల రూపాయలు, వేల రూపాయలు ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికేట్ల కోసం వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. వేల కోట్లు ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు కానీ ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకు కానీ ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారు. కానీ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందని ద్రాక్షగా ఏర్పడింది. గత 4 ఏళ్లుగా ఈరోజు బకాయిలు పేర్కపోవడం వల్ల అదనపు భారం ఈరోజు విద్యార్థుల పైన పడుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 8,000 కోట్లకు పైగా ఉన్నటువంటి మొండి బకాయిలను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్గా మేము హెచ్చరించడం జరుగుతుంది.